దేవుని పిల్లలకు ఆదివారము పునరుద్ధారణము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం మనువాద సిద్ధాంతాన్ని భూస్థాపితం చేసిన బయటి నినాదం. ప్రియమైన దేవుని పిల్లారా, చీకటి కాలాలు ప్రపంచాన్ని వెళుతున్నటువంటి మోసలేదు. సకల మానవాళిపై ఒక వర్గం పెత్తనాన్ని చలాయిస్తుంది. ఆ వర్గం దైవాంశ సంబూతులుగా వారు ఏం చేసిన తప్పు అన్నది లోకంలో లేనట్టుగా ఆ వర్గం ప్రపంచాన్ని వెళుతుంది. మనిషి ఖచ్చితంగా తల్లి గర్భం చేరవాలి, కానీ ఆ వర్గ స్వతంత్రంగా తెస్తా మనిషి 4 రకాలుగా భూమి మీద వచ్చాడని చెప్పడం జరిగింది. ఒకటి ముఖంలో నుంచి, 2 భుజస్కంధాల నుంచి, 3 కురుములు అనబడుతున్న తొడల నుంచి, 4 పాదాల నుంచి. దీనికి ఒక శ్లోకం కూడా ఉన్నది, చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు 4 వర్ణాలుగా విభజించి ఈ మిగతా 3 వర్ణాలని ఒక వర్ణం అనేది ఆధిపత్యం చలాయిస్తుంది. జస్ట్ 2 అంటే 200 సంవత్సరాలకు పూర్వమై సకల మానవాళిని చీకటి కోణంలో ఉంచుతూ మనం చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న రోజులది. అలాంటి రోజులు వారు ఏదైతే చట్టం చేసుకున్నారో ఆ చట్టం పేరు దశ మనువాద సిద్ధాంతం. ప్రపంచానికి తెలియని మరొక కోణం ఉంది, దాని పేరు వెనకాతల, దాని పేరు బ్రాహ్మణ చట్టం. ఎవరైనా మనువాద సిద్ధాంతం చెప్పగలిగేమో కానీ నోటి మాటట్ల బ్రాహ్మణ సిద్ధాంతం మాటలు చెప్పలేదు. రీసెర్చ్ బుక్స్ అనవసరం. ఇవి చరిత్ర తిరగేస్తూ దొరుకుతుంది, చరిత్ర కప్పు పెట్టింది. దీంట్లో జోగిలాంబులు ఉన్నారు, దేవాంగులు ఉన్నారు, మాతంగులు ఉన్నారు, నాగినీలు ఉన్నారు. ఇన్ని రకాలుగా వారి వర్ణం వర్గం తప్ప మిగతా స్త్రీల మీద ఆధిపత్యం చలాయిస్తున్న రోజులు అవి. మనం చేసుకున్న చట్టం అంటే తెలుసా, ఎప్పుడో ఓవర్ కాదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడానికి ముందు చట్టం వాళ్ళు ఉంది. దాంట్లో ఏమో తెలుసా, ఈ కొన్ని ఉన్నాయి, ఎప్పుడు ఉంటే సరిపోదు కానీ మనం, కానీ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఉద్యోగాలు అనేవి వాళ్ళకి ఏముండాలి, ఉద్యోగం అనేది వాళ్ళకి ఏముండాలి. 2 నరబలి వాదపిణినే. 3 బానిసత్వం. 4 బాల్య వివాహాలు. 5 విద్య వాళ్ళకి. ఇలా ఏ తప్పు చేసినా శిక్ష లేకుండా వాళ్ళు చట్టం చేసుకున్నారు. అది గోవాలు వేరుతుంది. ప్రియమైన దేవుని పిల్లల 1843 ముందు బ్రహ్మ చట్టంలో ఉన్నప్పుడు శూద్రులు అని పిలువబడుతున్న వారు. శూద్రులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కాపు, కమ్మ, వెలమ తదితర అన్ని శూద్రులే. వీరందరూ కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం వారి కాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎవరో ముఖంలోంచి పుట్టారు కదా బ్రాహ్మణుడు, మన దగ్గర
ఒక దగ్గర ఉండాల్సింది ఖచ్చితంగా. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలైన వీళ్ళు ఇంకొక దుర్మార్గమైన ఆలోచన తెలుసా? ఈ దేశంలో ఏ గ్రామంలో వివాహం జరిగినా, ఏ రాష్ట్రంలో జరిగినా, ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ముహూర్తం పెట్టేది వాడే, 3 రాత్రులు గడిపేది వాడే బ్రాహ్మణుడు. మామూలుడు కాదు. అందుకే మీరు చూడండి, చాలా మంది క్రికెట్ పిచ్చి చూడండి, వాళ్ళు క్రికెట్ అన్న పొగ ఎవరు వింటే సరసరి అన్ని పనులు మాట్లాడతారు. బ్యాలెన్స్ లేకపోతే ఎవరండి? ఈ రోజున క్రికెట్ లో 11 మంది ఉంటే 16 మంది ఉంటే 15 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆధిపత్యం చలాయించవుతుంది. బైబిల్ చదువుతున్నా, దేవుడు చెబుతున్నా, ఎన్ని ఏమంటారు శిక్షపడితే దాయం చేసుకుంటాడు. నువ్వు వేసుకోవడం ఇంకా వృద్ధుల్లో ఎవరు క్రికెట్ లో కానీ ప్రపంచంలో పేపర్గా చెప్తాను. నేను చూడండి, నా గుంటూరు కాబట్టి 200 ఏళ్ల క్రితం వెళ్తే మన పితరుల యొక్క భార్యలని, వాళ్ళ యొక్క కుమార్తెలు కూడా వీళ్ళు ఇచ్చారు అన్న సంగతి తెలియాలి. ఎక్కడ వేయడానికి మన పిల్లలు పిల్లల సంగతి అంటే పీకే అన్నది మామూలు కాదనుకుంటున్నాను. కానీ శిశు హత్య, ఆడపిల్ల పుడితే గంగలో పడేయాల. ఎందుకు ఇలా ఈరోజు అమ్మాయి పుట్టింది, నీ కూతురు పుట్టింది కాబట్టి నేను అదర్శం కాదు కనుక నేను తీసుకెళ్ళి గంగలు అంతే. వాడి మాట విని నిర్దాక్షిణంగా 9 నెలల పోసిన గర్భాన్ని గర్భంలో పడేసినట్టుగా చేశాడు. అంతేకాదు ఇంట్లో వెళ్తుంటే నెత్తి మీద కది పెడితే నీకు చదువులేదు కదా, మరి వాడికి అర్థం అవ్వాలి. ఎప్పటికీ మనదేమంటుందంటే వాడి దానికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు పెట్టుకుంటే వాడు కాళ్ళ మీద కాలేసుకొని ఇలా రాసుకుంటూ వస్తే బండి ఇటు పడిందా అదే ఇటు పడింది అయితే నీకు ప్రాణహారం ఉంది, ఏం చేద్దాం, దానికి విరుగుడు కావాలి. విత్తన దగ్గర 3 ఎకరాల పొలం దేవుడికి రాసి అలాగే నా ప్రాణం దగ్గర ద్వారా అయిపోయి దేవుని మాన్యం కింద కొన్ని 100 ఎకరాలు యావకసు కాదు అడిగేవాడు లేదన్నా, అడగదు ఇక్కడ రాదన్నా. సగం అంటే ఎలా తయారైంది? మనిషిని కాపాడు, నన్ను మీరు ప్రేమిస్తున్నానా అన్నది. ప్రేమిస్తున్నాయి. నేను మీ ఇంటికి వస్తే కాలు కూడా పెడతాను. అయితే నేను మీ ఇంటికి రాలేదు కానీ మీ ఊరు వచ్చాను, నా కాలు పెట్టిన అతని బ్యాచ్ మనం అడుగుతామంటే వ్యాపారం చేస్తాను. ఒక కుటుంబాన్ని కట్టడంలో రకరకాల ట్రెండింగ్స్ పడతాను. ఈ మధ్య దేవుడు పెట్టాడు కదా. అందుకని కాపులంత ఈజీగా అర్థం అవుతా కాపాడంటే ఎక్కువ చదవండి అయిపోయింది. బాబు చెప్తాను మధు ధర్మశాస్త్రం ప్రకారం ఆడపిల్ల పుడితే గురుత్వం చూపించి తాను ఉంటే గంగలో పడేయవలసినటువంటి అవసరత ఆ రోజున చదువు లేని వారి మీద ఉంది. చదివెక్కడండి చదువుకుంటుంది. ఏ కులాల్లో చదువు ఉంది, ఏ మతాల్లో చదువు ఉంది, ఆలోచించండి. ఏమైనా దేవుని పిల్లలు శిశు హత్య అంటే చిన్నప్పుడే చంపేయటం. ఎవరి మాట విని వారి మాటే. అయ్యా అమ్మాయికి ఏదో పొరుగులంటే వచ్చిందయ్యా, ఇదేంటంటే ఇది అంటు వ్యాధి, ఇది నిర్మూలన అవ్వాలంటే నీ కూతుర్ని అర్ధరాత్రి పూట మరుచుట్టు వేగం చంపి అయిపోయాడు. ఇప్పటికీ వాళ్ళంతా బ్యాప కూడా వరంగల్ ప్రాంతంలో ఎవరో చెప్పారని రోగాల పడతో కొట్టి మరి చంపారు 18 కూతుర్ని. ఇప్పటికీ ప్రజెంటేషన్ లో కూడా ఇది నడుస్తుంది అంటే ఇంకెప్పుడు నాకు దాని విజ్ఞానం ప్రతి సంఘంలో, ప్రతి చోట, ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ఇన్ని సంఘాలు ఇది చెప్పను. ఏ నమ్ముకోండి బిడ్డలతో ఉన్న పిల్లలు అంతేకాదు. బాల్య వివాహాలు 30 ఏళ్ళ వయసు 3 ఏళ్ళ పాప. ఈ పిల్లలకు వయసు ఎప్పుడు రావాలా, వాళ్ళకి కాపులు ఎప్పుడు చేయాలి, పిల్లలు ఎప్పుడు కావాలి. ఈ పిల్లలకి 10 వయసులో 40 వచ్చారు. అయితే పాతకు వచ్చిన కథం చచ్చిపోతాడు. వాటితో పాటు కంటి కట్టి మరీ సజీవతనం ఇచ్చినటువంటి రోజులు పాఠ్య పుస్తకాలు చదువు పెడతా అస్సలు ఎవరి ఎప్పటికీ మన గూగుల్లో వికీపీడియాలో లేదు. ఇవన్నీ వచ్చి మనకి క్రైస్తవ సమాజానికి. అందుకే మన ప్రసంగాలన్నా మన ఉద్దేశం అన్నా చాలా మంది గడ్డ అర్థమన్నారు. అన్న నిజంగా ఇంత తేలిగా చెప్పేవాడు మీడన్నా
నేను అన్నాను, గడిచే బాపటి కాదు అది. దక్షిణ టీవీలోనే సవాలు ఇస్తుంటే 85 దేశాల్లో మొబ్బనే బయటికి రావాలి. పిల్లవచ్చేదంతా పిల్లల దేవుని పిల్లలే బాల్య మొత్తం పాటు ఇవన్నీ మహానుభావులు అన్న వారి రూపంలో బయటకు వచ్చి ఈ రోజున సభ్య సమాజాన్ని మేలుకొల్పుతూ వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. చెప్తే బాగుంది కానీ మనం చదువుకున్నాం. బాల్యంలో నివసించిన మన నాయన కులంతో కూడతో భోజనం చేయటం ఏంటి? ఎవరు కులంతో కూడు కులంతో కూడా కులం ఎవరండి ఎవరుంది? ఇక్కడ నుంచి బ్రాహ్మణులు పుట్టడం ఏంటి, కొంచెం క్షత్రులు పుట్టడం ఏంటి, తొలలో నుంచి వయసులు పుట్టడం ఏంటి, పాదాల నుంచి సూర్యాలు పుట్టడం ఏంటి? ఎవరు కులం తప్పలేరు. అందుకే ఒకే ఒక మాటతో బైబిల్ తుంచి పడేసింది, బిడ్డ పుట్టాలంటే ప్రసవ వేదనే కావాలి. అది కంటే చెప్పేశాడు, నువ్వు ప్రసవ వేదనతో పిల్లలని అయిపోయిన సిద్ధాంతం. ఇంకొక ఒక్క మాటతో పురస్కారం చేసింది. ఆ తర్వాత ఎవరిలో మేలు కొలుపుతూ బయటికి రావడం కోరుకున్నది. కనుక ఈ మనుధర్మ శాస్త్రానికి మరొక పేరే బ్రాహ్మణ చట్టం. ఏం చట్టం? ఎన్నో రకాలుగా ప్రపంచాన్ని అతను చేస్తుంటే దేవుడు వెలుగునిచ్చి ఒకటి రావాలని కోరుకున్నాడు. ఒకడు మనిషి కాదు. బైబిల్లో వర్ణాలు చాలా రకాలుగా దేవుని పిల్లలు. ఒకడు అనగానే ఇక్కడ సూచించే ఒకడు అంటే మనిషిగా కనబడుతుంది, ఒకడు అంటే రాష్ట్రం కనబడుతుంది, ఒకడు అంటే దేశం కనబడుతుంది. రకరకాలు. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పాడు. దేనికంటే బైబిల్ బట్టి. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నాడు. దేశం అంటే భారతదేశం అనుకున్నాడు, కానీ మనుషులు అని చెప్పాలి. ఇలా మహానుభైన దేవుడు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా ప్రపంచానికి వెలుగు కావాలని కోరుకున్నాడు కనుకనే వెలుగు రప్పించాడు. మామూలు కాదు, ప్రపంచాన్ని 200 సంవత్సరాలు ఇంచుమించుగా పరిపాలించాలి. అలాంటి వారు కావాలి. ఎవరన్నాడు? ఇలాంటి క్రూరుకి సమాధానం చెప్పేది వాడే. అంతే, దిగాడు వాడే. ఆంగ్లం చింతపండు వ్యాపారం చూడ కనపడేయాలి క్షతను మాదేకడంతే. అప్పుడు దేవుడు కోరుకున్న మాట ఏంటి తెలుసా? ఈ రోజు మన గురించి మాట్లాడుతున్న మాట. ఆ రోజున ఆ సందర్భాల్లో వాడు కవిని నలిగిపోతున్న మనసులు దాని నుంచి బయటపడ్డ తర్వాత స్వతంత్రంగా 50-70 సంవత్సరాలకి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట 1929. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటి అనగా ఇప్పుడు చెప్పాను కదా, మధువాద సిద్ధాంతం కింద, మధువాద చట్టం కింద, బ్రాహ్మణ విశేషాల కింద ప్రపంచ జనాభా మెరిగిపోతుంది. ఖండించేవాడు లేడు, చదువు లేదు, ఏ మనం ఎక్కడుందో వాడు చెబితే తప్ప తెలీదు. ఇప్పటికీ మీరు చూడండి, పొలాలు కొత్తయ్యాలంటే కారణం ఏం కావాలి? మన పొలం అని తెలీదు, విస్తీర్ణం ఎంత, వైశాల్యం ఎంత, చదవపు గజాలు ఎంత, ఏం తెలీదు. వాడు వచ్చి టేపెట్టి కొలిసి ఎడైనా గెలువంటే వేసేస్తారు. ఇంకా సిగ్గుందా? అడుగుతుందా బైబిల్? సిగ్గుందా? నీ ఇంట్లో పిల్లలు చదువుకోరు, నువ్వు చదువుకో, నీకు జ్ఞానం ఉండదు, నువ్వు చర్చికి రావు. చర్చి అనగా నీకు శరీర కోరికలు ఇచ్చే దేవుడు అయిపోయారు. మరి ఆవొక్కరు వాడు మరి ఏసాలంటే అంతే. మరి బైబిల్ ఎక్కడ లేదన్నమాట. మరి ఎందుకు పోలిస్తావు తెలియదు మరి కదా. చీకటిలో నుండి కొన్ని వందల సంవత్సరాలు బతుకుతున్నటువంటి నీ తలంపుని రాతి అస్తమించని సామ్రాజ్యాన్ని పంపించిన దేవుడు వాళ్ళ నుంచే సపరేట్ వర్క్ అని పంపాడు. వాళ్ళే మిషనరీస్, ప్రజా సైనికులు. ఈ రోజు మనం పేర్లు చెబితే 100 మంది ఉంటారండి. ప్రాణ త్యాగాలను చేశారు. మహారాష్ట్రలో ఒక మిషనరీ కుటుంబాన్ని కారు నిలబట్టి పిల్లలు స్థలం పెట్టంటే మరి వాళ్ళ సిద్ధాంతం చూస్తూ ఉంటుంది బైబిల్. కనినటువంటి క్రైస్తవులు ఖండించిన నిన్నగాక మొన్న 2 months బ్యాక్ మణిపూర్లో ఇంచుమించుగా 50 మందిని మోసపోత కోరుతుంటే నోరే తెరవడా. చర్చికి వెళ్తే సప్ప వచ్చిన 10 మంది అది వచ్చి బాగా చేస్తాం. చర్చికి అమ్మదండి, ఒక్కటే కొడితే పగిలిపోను అంతే. ఒకసారి ఎంతగా జరుగుతుంది. మీరు అన్నారు మిమ్మల్ని అందరినీ బాగా మనం బయటికి వెళ్ళే ఏమిటో మీ సంగతి అన్నా.
ఎదురున్నట్టు ఒక్కటే గుద్దు గుద్దితే వాడు వచ్చి ఆపాడు. సంపి ఇన్స్పైర్ భూమి మీద తెచ్చుకుంటా భూమి మీద రైలు కాదు తీసిపోయాడు. సంపద ఎంతసేపబ్బా అలవాటు చేసుకుంటే రోజు మాట చేయొచ్చు. గాలి దాన్ని మంది ప్రాణమే ఏంటి ఇప్పుడు. కానీ బయట ఎదురు రావట్లేదు కదా. ప్రేమ తత్వాన్ని నేర్పింది. ఇద్దరు గోడ చర్చలో అంత కథకథ వణికిపోయి కాలు పెట్టుకుంటారా, కాలు పట్ల వచ్చి గోడకేసి కొట్టి ఆ వంట పెట్టుకు అంతే చెప్తాను. అయితే ఇది కేసు ఎవరో కొత్త పెట్ట అవి ఉంటాయి. మనం కూడా తప్పాయంటే ఉంటుందో కొట్టుకోవడం చెప్తారు పరివారి వాడు. అది ఇప్పటికీ బాగుంటుంది. దేవుడు ఉంటున్నాయి భయం తడిపిస్తూనే ఉంటారు. కనుక దేవుని పిల్లల అలాంటి కాలం నుంచి అలాంటి వారి నుంచి సభ్య సమాజాన్ని కాపాడటంలో దేవుడు తీసుకున్న నిర్ణయం వాళ్ళైతే మిషనరీస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చదువు నేర్పింది వాళ్ళేనండి, వైద్యం అందించింది వాళ్ళే, మత సామరస్యం మానవతా దృక్పథంతో ప్రతి మనిషికి పక్కన కూర్చోబెట్టి సహపత్తి బోధన పెట్టింది వాళ్ళే. మంచి కనబడదండి, చెడు మాత్రం కోపంగా కనబడింది. బ్రిటిషర్ దోసుకొని పోయాడు. ఆఫ్టర్ మా గల్లీ లీడర్ దగ్గర నాకు తెలిసి 300 కోట్లు ఉన్నాయి. మనకి ఏ పదవి లేదు. ప్రస్తుతం కట్టాలి మీరు 1 రోజు మనం ఎవరనిపిస్తుంది ఎక్కడిది ఏం కష్టం చేశారు. ఎక్కడే నీకు అధికారం 300 కోట్ల రూపాయలు ఎక్కడే నీకు. ఆఫ్టర్ గల్లీ లీడర్ దగ్గరే మరి ఎమ్మెల్సీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర దోపిడి కదా కాదా. ఇంగ్లీష్ కూడా దోసుకున్నాడా దేశాలు. మనం చేసిన మంచిది, మనం చేసిన మంచిది. ఇప్పటికీ అమ్మగారు హాస్పిటల్ అనే పేరుంది. సెయింట్ అనాస్, సెయింట్ తెరీసా, సెయింట్ నిర్మా ఎన్నో పేరుతో హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో మనం తల్లిదండ్రులు పుట్టిన ఎన్నోవచ్చు కాదా. ఆ హాస్పిటల్లో చల్లని కానుపడే పేరుందండి. అక్కడ వెళ్తే ఎంత గర్భిణీ స్త్రీ అయినా పట్టం చూసుకొని సరి చేసి మనం తుండులాంటి చుట్టేసి లాంటి బిడ్డ బయటకు వచ్చేదన్నమాట. దెబ్బ తగలముందా ఈ రోజు నా బిడ్డ ప్రతి శాస్త్రాన్ని అవుతుందా మంచి కనపడదండి, అస్సలు కనపడదు. దేవుడు ఆయన తెలియదు. చెడు మాత్రం అబ్బో ఆడెక్కి మాట్లాడతాడు. మరి ఏది అందుకనే దేవుడు వెలుగు కావాలని గణేశ్వరులకు సామర్థ్యం కావాలని వెలుగు తీసుకొచ్చాడు. ఖచ్చితంగా దాని నుంచి బైబిల్ ప్రపంచానికి పరిచయం చేశాడు. నమ్ముతున్నది. అయితే నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరం ఈ రోజు మనకు ఆ బాధ తెలియదు. 47కు ముందు జలియన్ వాలాబాగ్లో 350 మందిని 4 గోడల మధ్య కాల్చిపడేటువంటి చరిత్ర ఉంది. ఇవన్నీ మనకు తెలియదు. స్వతంత్రం కోసం ఎంతలో ప్రాణం చేశారు. ఇవన్నీ మనకు తెలియదు. వీళ్ళ మీద పోట్లాట మరి వాళ్ళ మీద పోట్లాట. ఇప్పటికీ కూడా మరొకసారి అనుకున్న ప్రభుత్వం వస్తే మొదట సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలని రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టకూడదట. అఫ్కోర్స్ ఏదైనా కానీ కనుక దేవుని పిల్లల చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి చెయ్యములను ప్రజలకు చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను చీకట్లో నుంచి వచ్చే మనకు తెలుసా మన కుటుంబం అలా ఉందా. ఈరోజు మనం చదువుకున్నాం, భార్య చదువుకున్నది, మన పిల్లలు చదువుకున్నాయి, పాత కొంత పని చేసుకుంటాం, చదువుకున్నా ఏ కోపడిని వెళ్ళిపోతున్నాం. ఇంత మంచిగా వెళ్ళిపోతున్నాం, మంచి బాగా వెళ్ళిపోతున్నాం, అవమానంగా పెట్టుకున్నాం. రోగాలు దూరం అయ్యాయి, అవకాశాలు దూరం అయ్యాయి, పేదలు దూరం అయ్యారు. మనుషుల మధ్య సామరస్యతలకు నిలబడిందంటే కారణం బయట దేవుడు ఎంతో కాలగన్నాడు, ఎంతో కాలగన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాది శైలిములను రచనము చేయు నిమిత్తమే అన్నాడు దేవుడు. సంఘం ఎందుకో తెలుసా? దేవుని యొక్క గుణాన్ని దేవుడు ఏం కోరుకుంటుందో నెరవేర్తే సంతోషపడే విధానాన్ని చెప్పండి. సంఘాన్ని కోరుకుంటే ఈరోజు నా సంఘం కాపరి అమ్మా సందాలే
యా సంఘాలు అయిపోయినారు. విచిత్రంగా ఉంటారండి బలవంతుడు. ఏమైపోయిందంటే దేవుడి యొక్క గుణగాలు ఏమైపోయింది, ఏమైపోయింది సమాజంలో చెప్పాలి కదా, సమాజంలో చెప్పాలి కదా. అప్పుడు అది స్పందించిన సామ్రాజ్యం అలాగా బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళ ఎదురైతే నాతో అక్కడ మంచి మాట్లాడుతున్నాం, ఒకటి ఆ యొక్క పులి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళంతా గమనిస్తే ఆ గమనంలో ఉన్నటువంటి ఉద్దేశాల మొత్తాన్ని తారుమారు చేసి చట్టం చేశాడు. ప్రపంచం ఏమన్నాడు 1833 అందరికీ జాబ్స్. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకే థింకింగ్ ఇప్పటికే కదండి. ఇప్పటికదే మంచిగా ఉండేవాడు నెంబర్ రాయడు మనవాడు ఒక గుంపుడు ఒక్క మ్యాచ్ ఓడిపోయాడు గవర్నమెంట్. కిరణాలు వెనక్కి వెళ్ళిపోయాయండి. వాడు కొడుకుని పెట్టి కట్టి 6 కట్టి అంటాడు. సిగ్గుందా, బుద్ధుందా? దేవుడు ఏం నేర్పుతుందో, ఇంతకుముందు లోకంలో ఏం జరిగిందో, ఈ గతంలో ఏం అనుభవించాలో తెలీదు. సిగ్గుమంతా పెట్టుకొని ముందు కూర్చొని ఎవరు చూసుకొని కట్టి అంటాడు. ఇది బలాన్ని కూడా దత్తి వెళ్ళిపోయింది. బలం క్రికెట్ చూడమంది గురించి చచ్చిపోవాలి, క్రికెట్ చూసుకోవడం ఎవరైనా అని ప్రపంచం ఎవరైనా నమ్మడే కావదు. కానీ మీ దేశంలో క్రికెట్ ఉంటుందంటే అలాంటి ఫాల్త్ ప్లేస్ మాకు అందులో అంతే. అలాంటి చెత్త మా దగ్గర ఉన్నాడు. అమెరికా లేదు మరి, అది ఇక్కడ ఏమవుతామండి. ఇక్కడ ఎప్పటికీ కూడా ఆధిపత్యం చాలా మంది అవుతుంది కదా. ఇప్పటికీ కూడా అది ఆటలో ఆధిపత్యం. మరి అందరూ భారతీయులం, సమానులం, ప్రతిజ్ఞ అట్లంటే దేవుని పిల్లలు ఎక్కడ తగ్గుతుందంటే లోపల నాకైతే మరుగు పెట్టుకుంటున్నాను. దేవుని పిల్లలు పిల్లలు పెడతారు వేసుకోవడం నిజంగానే దూరం తీరిపోయింది. ఎవరమ్మాయి చెప్పడం వదిలేస్తుంది. కనుక వాళ్ళు వచ్చిన తర్వాత చట్టం చేశారు. 1833లో అందరికీ ఉద్యోగాలు. చీకటి బయటకు వచ్చేసాం. చీకటిలో నుండి ఈరోజు నీకు ఉద్యోగం ఉందా? ఉంది. ఎందుకు లేదు? సూత్రులకు ఉంది, వైశ్యులకు ఉంది, అంటే సమాన జాబ్స్ తెచ్చిన అంటే ఏమి చెప్తానే దాన్ని అస్తమించాలి. సామ్రాజ్యం తీసుకొచ్చింది. ఎవరు పేర్కొని ఉండదు. నలభై వ్యతిరేక చట్టం జరగ 33 నుంచి 50 గంటల వరకు 17 సంవత్సరాలు పోరాటం చేసేవాళ్ళు. తెలుసా? మాకుండానికి మా సిద్ధాంతాలని గతంలో తెలిసిపోతుంది అని 40 సిద్ధాంతం ఏంటా? ఎప్పటికీ సిద్ధాంతం వేసుకోవడం అనుకోండి. దేహాలని ₹1,00,000 ఇచ్చాడు. ఆయన ఏం చేసింది? వచ్చింది తక్కువ అనుకుందా తీసుకొని పోయింది. అంతే. తొట్టుకుంటే చనిపోయింది. 40 కాదు, ఒక సినిమా. పైగా వాడు గవర్నమెంట్ దగ్గర నాకు మెంట్లో సర్టిఫికేట్ తెలుసుకున్నాడు. ఇప్పుడు మెంట్లో ఏం చేయకూడదు, కేసు పెట్టకూడదు, జైల్లో వేయకూడదు, ఏం చేయకూడదు. వాడు ఇప్పుడు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే. అది మనకి గంటకి జీవితం పడుతుంటాం. చర్చిపోతామని కాదండి, నిజమే భారతీయ మనం బతుకుంది. దేవుడిని గొప్ప వాడే పడుతుంటాం. నేను జంట పడుతున్నాం, ఎవరికి చేయబడుతున్నాం. ఈ అన్నీ వర్గం మా దేశం పంపించేస్తాను. దేవుడి మీద మాత్రం ఆధారపడి గాడిగింది. మిగతా వాళ్ళు లెక్క కూడా తెగింది, ఎక్కడ కూడా అడిగింది. దేవుడు జ్ఞాపకలేదా? సాగి జై మాజీ జై. దేవుడి పిల్లల క్రైస్తవ్యం ప్రపంచంలో ఎన్ని నేర్పాలండి? 33 నుంచి 43 వరకు పోరాటం అయిపోతుంది. ఏంటిది? బానిసత్వ నిర్మూలన. అంటే వీళ్ళంతా వాళ్ళే, సూత్రులు అంతా వాళ్ళే. బ్రాహ్మణులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రెడ్లు కానీ, కమ్మలు కానీ, వీళ్ళంతా సూత్రులే. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల దగ్గర చెప్పులు ఇస్తారు. అంతే. పక్క బాల్య వివాహాలు, చిన్నపిల్లల పేరు ఏంటారా? బైబిల్ చెప్పిందంటే 2వ కొరింథీయులు 7వ అధ్యాయం చెప్పిందండి. ఒకరి కుమార్తెకు ఈడు వచ్చింది ఎడలా, ఒకరి కుమార్తెకు ఈడు వచ్చిన ఎడలా అతడు వివాహము చేయవచ్చును. చదువు డిఫరెన్స్.
అతడు ఇవ్వ సరే ఓకే రైట్. అతడు వివాహం చేయవచ్చును. కుమార్తెకి ఈడు వస్తే వివాహం చేయాలని బయట చెప్పింది. బాల్య వివాహం ఏంటంటే అందరికీ విద్య, ఏ వివక్ష లేకుండా ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా ఒకటే శిక్ష. 3 nights 12 grams క్యాన్సర్ 1919 మధు ధర్మాన్ని భూస్థాపితం చేసిందంటే అందుకే దేవుడు చెప్తున్నాడు, నా గుణగణాన్ని మీరు బ్రతుకం చేయాలి. విషయాలందరూ 26:2 సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తెరవని. సత్యాన్ని ఆచరించే నీతి గల జనము ప్రవేశించాలి కాబట్టి మీరు వాక్య ద్వారాన్ని తెరవండి. 14 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నా మాటలు లోకానికి వెళ్ళడానికి మీరు మార్గాలు తెరవండి. సంఘంలో దేవుడు చెప్తే నమ్మండి, పంపలు చేస్తాడు. నమ్మండి, పైలు చేస్తాయి. ఎప్పుడు కదా బాధ వాళ్ళు ఉంటున్నాడు. తర్వాత నాలుగే పెట్టావా దేవుడు పెళ్లి పిల్లలు లేరా, పైకి పోయిన లేరా, తెలుసుకోవడం లేరా, ఎదిగితే తొలకరా, వాటి కావాలని రావాలా, ఏమో లేక కొన్ని లేవా, అసలు మీసులో తింటారా, మీసులో తింటారు. ఇక దీనికోసమే క్రైస్తవ్యం అంటే నీ పెళ్ళిళ్ళు, నీ ఉద్యోగాలు, నీ పిల్లలు, ఇవే ఈ 3 పక్క. అందుకే దేవుడు నమ్ముతారు కాదు కదా. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినప్పుడు ద్వారములు. ద్వారములు అంటే డోర్స్. డోర్ తెరవండి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని లోకానికి చెప్పండి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని లోకానికి చెప్పండి. బైబిల్లో ఉన్న జ్ఞానం నేను చెప్పాం, నాకు రాదు. అది సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు రావాలని, వాళ్ళు కావాలని కోరుకున్నారు. ఎక్కడో విదోస్లో పుట్టి తరగల ప్రాంతానికి వచ్చి ఆ పిల్లల దగ్గర, ఊరికి దూరంగా బతుకుతున్న పిల్లల దగ్గర నివాసం ఉంటూ ఇసుకలో అక్షరాలు నేర్పుతుంటే ఆ కేసులో బిరుదులు తెలుసా? చెబితే కలిగిన ప్రపంచానికి మతం తెలుసా? గోల్డ్ షాప్ ఉదాహరణ ఎంత సేవ చేసిందంటే ఆమె వారసురాలుగా కొన్ని ఏళ్ళ పడుతుంది. ఎప్పటికీ ఆ ట్రస్ట్కి నిర్మల నిజంగా ఎన్ని నిందలు. ఆమె వయసు 17 ఏళ్ళు, 15 ఏళ్ళలో తమ జీవితాన్ని పిల్లలకు అంకితం చేస్తే ఎన్ని రకాలున్నారండి మనవాది సిద్ధాంతం చేశారు, రకరకాలుగా. కానీ ఒక్కటే ఉంది, ఈ అమ్మకి ఎండనుకున్న రాబోతానికి దీన్ని అందించే ఇసుకుని నేర్పిందండి. 5 ఏళ్ళ తర్వాత ఆ బెంగాలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక పండిత్ ఆయన అప్పుడు బలపడి పంచడం ప్రారంభించాడు. 500 గంటలు ఔషధం చాలా కష్టం ఉంటుంది. అప్పుడు చెట్టు పలక బాబు అప్పుడు ఇసుకలు మదర్ తెరీసా 17 ఏళ్ళ వయసు. అవుతుంది చెప్పండి, ఎన్ని అపాకాల స్థానం ఎదుర్కొన్నది. ఎవరి కోసం? ఈ రోజు నువ్వు నేను క్షేమంగా ఉన్నానంటే ఎలాంటి మననీయుల యొక్క త్యాగం, తీరు, దేవ సంకల్పం ఎంత గొప్పగా బయటకు ఉంటే ఈ రోజున దానికి ఎందుకు వచ్చాను ఏసి చేసుకొని పైన కోపంగా పెట్టేసుకొని తనకుంటే ఒక వాక్యం ఏసై నమ్మంటారు. ఏంటి సొమ్ము, ఏంటి సొమ్ము, ఏంటి సొమ్ము, ఒక్కటే సందాలు ఇవ్వండి, దశభాగాలు ఇవ్వండి. నెలకు ఒకసారి గృహదర్శనకి వస్తాను, 5 రూపాయలు 1000 రూపాయలు నాకు పెట్టండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇచ్చిన వాడిని ఆశీర్వదిస్తాను, అనుకునే వాడిని ఆశీర్వదిస్తాను. దేవుడు అసలు ఎంత ఆశీర్వదిస్తానని ఇక్కడ మీరు ఆలోచించండి. నిశ్చయం అడుగుతారు, ఎందుకు ఇచ్చావా అని. అనుకునే అనుకుంటారు, బుద్ధి లేదు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తెరువుడి. సంఘంలో జ్ఞానమును ధరించండి అంటే లేదు. మధువాత చట్టం క్రింద నలిగిన వారంతా దేవుని పిల్లలే కదా, ఎప్పటికీ కొనసాగుతుంది కదా. నిన్నగా మొన్న నెత్తి మీద
ఓ పెద్ద విగ్రహం పెట్టారు. ఏది మరి రాష్ట్రపతికి అవగాహన ఏదండి? ఏది కుల జాతీయులనా, గొంతు జాతీయులనా, ఎస్టీ క్యాస్ట్ అనా, ఏది అవగాహన లేదా? ఒక ఆమె ఉంది మొత్తం ఇంటి చూపెడుతున్నది. ఆమె తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. వస్తుంది మరి బట్లిప్పి డాన్సులు వేసి మొత్తం ఆమెమో సింహాసనాలు. ప్రజా సంక్షేమం కొరకు పాటుపడినటువంటి స్త్రీలు అనువాద కులాలుగా చిత్రీకరించి వాళ్ళకేమో ఏమంటుంది. అయితే భార్య కలిసి కదండి తిప్పాల్సింది. వీళ్ళకి భార్య వీళ్ళ తిప్పారండి, వీళ్ళ తిప్పాడు అసలు వీళ్ళ తిప్పాడు. అధికారానికి సంఘానికి పొందలేదు. జ్ఞానం ఎక్కడంతా ఎవరు చెప్తున్నారు జ్ఞానాన్ని? చర్చలని రాజకీయ నాయకులు నీడ కింద ఓ భర్తకి అనాథ ఆశ్రమం అంతే, బస్ అంతే. చర్చి 6 సంవత్సరాలు భూమి మీద అలాగే నేను చెప్పాను. ఎందుకంటే ఫాస్ట్ ఫెలోషిప్ లో వైస్ ప్రెసిడెంట్ 6 నెలలు ఉన్నా, నా దెబ్బకు తట్టుకోను. అప్పుడు ఎక్కడ మాట ఉన్నా, మీలాంటి తుచ్చనాలతో సహవాసం చేయా వచ్చేసిన బయటకి. అలా మనం కలిసిపోతుంటున్నాను. నేను కూడా కలిసేది నేను పరీక్షించడం వాడికి ఇక్కడికి వస్తా, నేను ఏమన్నా వస్తా ఉంటా లేదా అని చెప్పిన ఈ బద్మాష్ గారంతా అది సార్గాడే పోతాం, చెరువు పట్టడం తెచ్చుకోవటం, బస్ అయిపోయింది కాదా? వాస్తవం కాదా? మస్తు మంది తిట్టిన వాస్తవాన్ని ఏమి రావాలి అలా అన్నట్టు రైతులు కష్టపడ్డా మన వేరే కష్టపడ్డాడు. నేను ఊళ్ళో కదా మేము తాపి వేస్తుంది. ఆ తాపి పొట్టుకుంటే కట్ట చాలా చిన్న మంది అంట అమ్మగా అయిపోయింది. ప్రాబ్లం దానికి మీరు వాక్యాలు చెప్తారు, మాటలు పాడతారు, ప్రార్థన వేస్తారు. ఎటువంటి ఎడిపోతుంది ప్రార్థన ఇంటి పెట్టింది ఇక ఎదుగుతుంది ఇంకా అమ్మగారు విడుదల కాబట్టి ఇప్పుడు ఇక్కడ దానికోసమే ఎక్కువ ఆహ్లాదం. తాపీ పెట్టేవాడి వాక్యం చెప్పబడదా? పెయింట్ వేసుకుని వాక్యం చెప్పబడదా? అతనికి కూడా వాక్యం చెప్పబడదా? ఏ పని చేయని మాత్రం వాక్యం చెప్పాలా? ఏ పని చేయని ఇంట్లో బాగా ఉంటుందండి. దయావత్సం. ఇప్పుడు నేనేమనాలి? వాళ్ళ దగ్గరే చెప్పారు, ఇలా మీరు ఎట్టాకు చేయాలి కాబట్టి అలవాటు చేసుకోండి. చిన్నగా అలవాటు చేసుకొని మీ స్వహస్తాలతో సంపాదించుకున్నటువంటి ఏదైతే ఉందో అది తెచ్చుకొని తినండి. బండి పెట్టిన మాకండి అని చెప్పాడు. లెక్క చేయరు. ఎందుకు? సత్యమైన దూరం తెలవలేదు కాబట్టి. సంఘంకి తెలిసేదా? తెలవలేదు. ఎప్పటికీ తెలవండి. క్రైస్తవం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా బలవంతులు లేకపోతే ఆనందిపోయింది. మన వెళ్ళారు సీఎండి దగ్గరికి. నా ఇదే పరిస్థితి. 2.5 years రక్షణ చేశాను. ఆ స్టార్ట్లకి డబ్బులు కట్టడం ఆగిపోయింది. ఈలోగా కరోనా అటాక్ అయింది. మేము కూడా చాలా ఇబ్బందులు పెట్టాం. మళ్ళీ ఇప్పుడే నేస్తున్నాం. కానీ మీరు సపోర్ట్ చేస్తే నేను మళ్ళా మీ కీర్తనాచరణలో పెడతాను. నేను ప్రసంగా పెట్టుకున్నాను మళ్ళానికి. మీ ప్రసంగాలు డైలీ చూస్తాను. నిర్మూలకంగా అద్భుతంగా మాట్లాడే కొంతమంది ఉన్నారన్నా వాళ్ళు ఖచ్చితంగా నిన్నప్పుడు నువ్వు ఇలా నేను తీసుకున్న కావాల్సినది నేను టెలికాస్ట్ చేస్తా అన్నాడు. వచ్చిన డాక్టర్ లేకంటే నాకేమిటండి నైట్ అంతా వర్క్ చేయాలి. పదాలు కళ్ళు పడుతుంటాయి. మంచి దీంట్లో అయినా దేవుడికి సమయం ఇవ్వాలి. దానికోసం మళ్ళా కొన్ని వర్క్స్ మళ్ళీ ప్రారంభించాను. మళ్ళీ దానికి మళ్ళీ గృహం వర్క్ మళ్ళీ చేస్తున్నాం. 29 నిమిషాలు విడిని గల ప్రసంగాన్ని మనమే మాట్లాడాలి, మనమే ఎడిట్ చేయాలి, మనమే దాన్ని పంపించాలి. అది రోజు టెలికాస్ట్ మాత్రమే చేస్తాను. ఇంకేమైనా యాడ్ చేసి ఇది ఒప్పందం. మరి తర్వాత ఏమైనా కానీ ప్రతి త్వరలో మళ్ళీ కీర్తన మనం మాట్లాడబోతున్నాం. అలా ఇలా మాట్లాడాలి. మన పెట్టే చూసినా ఏమని ఏగోవా సాక్షుల మురుగు మనసుని ప్రక్షాళన చేసే మరుగు సంగతులు ఆ కాన్సెప్ట్ మనం తెలుసుకొని మాట్లాడతాం. దాని వల్ల మన గృహం మంది చేస్తున్నాం. నిజమండి, నిజంగా దేవుడు అనుకుంటాం కానీ నువ్వు అడిగితే ఎంత జ్ఞానం ఇస్తాడండి.
దేవుడు చూస్తున్నది ఏమిటో నీ ప్రకటన ఏంటో నిజంగా మనుషులకు అవసరం కానీ దేవుడు ఖచ్చితంగా ధ్యానిస్తాడు. ఇంత ధైర్యంగా ఉండదండి, ముసలి నిలబెడతాడు వాక్యాన్ని. యెహోవా ఆశీర్వదించును, యేసయ్య ప్రేమించును ఇలాంటి పెడతాం. మరి మనం డైరెక్ట్ నక్కే అది డైరెక్ట్ నక్కే కోరుకోండి. సత్యమును ఆచరించు నీతి గల జనం ప్రవేశించున్నట్లు ద్వారములు తెరువుని. ద్వారాలు తెరవనంటే మూసేస్తున్నాం. అందుకే మనం దైవాన్ని చెప్పడం కనుక మనువాళ్ళ శబ్దం కింద నరిగిన వాడంతా దేవుని పిల్లలే, ఎవరు కాదు. మరి వారిని దాడు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక మాట ఇచ్చారు బైబిల్లో, సూత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ 4 వర్ణాలు పిలుచుకోవడమే. ఈ 4 వర్ణాలు నా పిల్లలే, కానీ ఒక్కలే అధిపత్యం చేస్తున్నారు. మిగతా వాళ్ళు అధికారిపోతున్నారు. నచ్చట్లా నాకు అని మాట గ్రహించాడు. ఎవరి దాని మాట 1 కొరింథీ 3:15 ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎవరై దేవుడు వారిని పాడు చేయడం రవి అస్తమించని సామ్రాజ్య రోగములైన 195 సంవత్సరాలు పరిపాలించాడు. చట్టాలన్నింటినీ పంపించేశారు. అందుకే ఇప్పుడు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని మంట. అంతేగాని మా ఉద్దేశాన్ని మంట కలిపని మనం చెప్పానండి. బ్రిటిష్ వాడు అండి చింతపండుకు వచ్చేసేయండి, మనకు అదే రాశారండి పాఠంలో, అదే రాశాడు. వ్యాపారానికి వచ్చేసి మొత్తం దూసేసుకున్నాడు. కొమ్ము రాసిందే మీరు స్వామి. దేవుడు గుడి మాన్యాతో 100 ఎకరాలు వారి వేసి దాచిపెట్టిపోయారు. చెప్పులు మోసే వారికి రోజున కడపలో ప్యాలెస్ ఇచ్చాడు. వెళ్ళిపోతూ ఈ రోజున ప్యాలెస్ అన్నది ఏదైనా ఉన్నది అంటే ఒకనాడు వాడేడింది తెలుసా మీకు? అందరూ సొత్తులే, కానీ ఈ రోజున వాళ్ళు హీరోలు అయిపోయారు. ఆస్తి ఉంటే హీరో అయిపోతున్నారు. ఆస్తి కనుక ఎంత జ్ఞానం ఉన్నా ఎవరు దక్కలేదు. పైసలు ఉంటే అప్ప అసలు మన చుట్టూ అంటారా గెలిచి మీద దండలేసట్టు తెలుసా మీకు? అదే 3 మీటర్లు పడేది, ఒక్క దండలో ఉందో. వాళ్ళైనా ఏ రోజు ఆడతాం చుట్ట. ఆ ప్యాలెస్ ఎకరాలు ఎవరు మీరు? వాడి కాళ్ళ చుట్టూ తిరిగారు కదా, వాళ్ళే ఆస్తిపరులు ఎవరు కాదండి. ఎప్పుడైతే ఈ కోట్లు వచ్చాయో ప్యాట్లు వచ్చాయో ఆస్తిపరులు అయిపోయారు. ఇప్పుడు 5వ వర్గంగా దళితుడు వాడు బయలుదేరాడు. అసలు ఏమీ లేదు, ఇది పుట్టింది. దీంట్లోకి మళ్ళా రకరకాల జాయిన్ చేశారు. ఇది జాయిన్ చేయటమే పలానా వర్గం దళితుడు, పలానా వర్గం దళితుడు, అంతే. 56 కుటుంబాలంతా దాంట్లో మన ఏబిసిడి వర్గీకరణ కోసం నాయకులు పెరుగుతారు. చిత్రం 29 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణకు పాటుపడుతున్నారు. ఓ ఎదవ ఇంతకుముందుగా ఎప్పటిగా అదే మన గుంటూరులో అక్కడ ఇటుపక్క ఎనభై ఇక్కడ ఇదంతా సాయంత్రం కాదు. మన సాయంత్రం ఒకటి మళ్ళీ కాక్టైల్, పొద్దునైతే జెండాలు. ఎవరు కాస్త చేస్తారా? మీరు చేసేది కరెక్టే. సంఘాలు ఉన్న పిల్లలు ఆదివారికి దేవుని పిల్లలు ఎడతారు జెండాలు జే 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 లేకపోతే జయ 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 ఎమ్మెల్యే కట్టుకుపోయి ఒరేసం మనిషి జ్ఞాపకం వేసినట్టు ఇటు చేతి పడబోతాడు చేరిపోతుంది. ఇక్కడ నిజమండి, బైబిల్ జ్ఞానం లేక ప్రతి కోటి సమయం మంచి ఇచ్చిందండి. ఈ రోజున నేను చేయబోతాను విన్నానండి, ఎవరన్నా తెలంగాణ చూసారండి. తెలిసే చికాకు మీకు దేవుడు కొంత గొప్ప మీరు చెప్పండి. కృష్ణా డిస్టిక్ అవతల ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గారు స్థలం ఇచ్చారు. 3 రోజులు మీటింగ్. పొగుడుతాడు, 3 రోజులు వచ్చాడు. సింహం, టైగర్, ఉల్ఫ్ పొగుడుతున్నాడు. 3 రోజులు గమనిస్తే సింహం అయిపోతాడా? అది ఎమ్మెల్యే బాధ్యత. అది
ఆయన బాధ్యతలు కాబట్టి గ్రౌండ్ ఇవ్వకపోతే కోర్టులో కేసెస్ చేశా తెలుసండి. రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం గ్రౌండ్ ఇవ్వకపోతే కోర్టులో కేసేయచ్చు. అందుకే ఫస్ట్ 105 రూపాయలతో మీ సేవలో సౌండ్ పర్మిషన్ తెచ్చుకొని అంటారు. ఎందుకు? వాళ్ళు ఇస్తే గ్రౌండ్ వచ్చాడు. ఇంకా అది అక్కడ మెన్షన్ చేస్తారు 6 to 9:30 లేదా 10 అంతే టైం. అది ఇప్పటికే తనకు వెళ్ళిపోయింది క్రైస్తవులు. ఇప్పటికే తనకు వెళ్ళిపోయింది. ఇంకా బాగుపడదు. ఇంకా ఛాన్స్ లేదు. అందుకే దేవుడు ముందుకు చదివిన మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయం అంటే ఎవరు? దేవుడు వారిని పాడు చేయను. ఈ సిద్ధాంతం మట్టి కావాలంటే 200 సంవత్సరాలు నిలబడాల్సిందే. నిలబడ్డంతే రవి అస్తమించని సామ్రాజ్యాల పేరు మనకి. దాంట్లో నుంచి ఎన్నో రకాలు బయటకు వచ్చాయి. ప్రతి సిద్ధాంతాన్ని చట్టం తీసుకొచ్చి అలసిపడబడింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిందా ఆ రోజులు అలాంటి స్థితిలో మన పిల్లల్ని మనం ఊహించుకుంటే ఎలా ఉండాలి చెప్పండి. నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదివేంత వరకు మా ఇంట్లో కరెంట్ లేదంటే మీరు నమ్మాలి. 10th వరకు 10th తెచ్చుకున్న నేనే కరెంట్ లేదు. 10th వరకు కరెంట్ లేదు. 10th ఎగ్జామ్ కరెంట్ లేదు. చిన్న బుద్ధి కింద చీకట్లో చదువుకుంటూ 3rd క్లాస్లో పాస్ అయ్యాయి. తెలుసా మీరు? ఆసక్తి లా చేయాలని, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. తండ్రి పరిస్థితి బాగలేదు. మందేది మానవుడు మరి కూడినాలు చేసుకుంటూ కుటుంబాన్ని కట్టుకునే విధానంలో తెచ్చిందే సమయం అడుగుతూ డిస్టర్బ్ చేస్తున్న ఆ కుటుంబంలో పుట్టిన కరెంట్ ఏది ఎంత భయంకరం. ఈరోజు మన పిల్లలకైతే ఇన్వాల్వ్మెంట్ అంటారు అంతే. అలాగే మనం మళ్ళీ పెడదాం అంటాం. పిల్లలు అడగడంలో బాధ, తండ్రిగా మన బాధ్యత, మన తండ్రికే చల్లపోయాయి. ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం భరించలేదు, భరించి రాలేదా? మరి అంతకంటే ఇక 300 వెనక్కి ఇదే చట్టం, బ్రాహ్మణ చట్టమే అమల్లో ఉంది. ఉద్యోగం లేక, చదువు లేక, అంటే వెనకాల నెలవుకి కత్తి నడిచినడట. వాడి వరకు పడితే మెరుగుపడని చెప్పుతో నీళ్ళు మెరుగుపడాలంట. ఎందుకు? పాదాలు ఎంత పడుతుంది స్వామి వారికి. ఎప్పుడు పుట్టాడు వాడికి మనం నడుస్తుంటే అడుగులు పెడితే ఈ అడుగులు రూపకాంతం వరకు వెనకాల తాత ఈడ్చుకుంటూ రావాలి. ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి ధర ఈ కాలంలో కాల్చేయాలి అంటారు. చర్చిలో నేర్పుతుంది జ్ఞానం కాదు, అంత గుడిపోతా. దేవుడు ఎలాంటి కోరుకుంటున్నాడు మన పట్ల, ఎలాంటి స్థితి అనుకుంటాడు మన పిల్లలు ఎవరికి తెలియదు. ఏమిటి వ్యవసాయం మమ్మల్ని పేదల గురించి తీసుకొచ్చాడు. పేదలు ఎల్లప్పుడు మీతోనే మరి అందించాడు. అసలు నీ చెప్పిన దానికి బయటికి గల పొంత ఉందా? నీకున్న కాపుకి బంగాళాలకి ఆస్తికి గల పొంత ఉందా? అది నీ కాపుకి నువ్వు తెచ్చుకున్నావు. మరి ఆయన ఏంటని అసలు ఒకటే చెప్పాడు. 17 యవ్వన సువార్త వాక్యం ఇచ్చాడు. బస్ వాక్యమే ఇచ్చాడు. ఎవరైనా ప్రపంచంలో ఎప్పుడైనా నాకు దేవుడి వాక్యం ఇచ్చిన సాక్ష్యం చెప్పాడు క్రైస్తవ చరిత్రలో. నాకు పిల్లలు ఇచ్చిండు, మంచి మొగుడు ఇచ్చిండు, మంచి సాఫ్ట్వేర్ ఇచ్చిండు, మంచి హార్డ్వేర్ ఇచ్చిండు. ఏం సాక్ష్యం? ఏ సాక్ష్యం అండి? మంచి మొగుడు ఇచ్చిండు. మరి అభివృద్ధి ఒక్క మాట వీళ్ళు మన విశ్వాసులు, ఇలా మన బైబిలు ఎంత కాస్ట్ 3 రోజులు సాకడం. మనందరూ కొత్త గట్టిగా అవుతాయి అక్కడ. అందుకే చెప్తున్నాయి ఇవన్నీ. ఎక్కడ కాదు అక్కడ తీస్తా. త్వరలోనే పోతా. ఎంత కష్టమైనా సరే అది. నేను మళ్ళీ రేపు నేను మళ్ళీ ఒకసారి మీటింగ్ ఉంది, కన్ఫర్మేషన్ చేసి లేదా సైన్ చేసి అగ్రిమెంట్ రాసి ఇచ్చి పడేసి వస్తాను. అప్పుడు చెప్తా ఊహించే తొమ్మిది
క్రైస్తవం అంటే అర్థం అనుకుంటున్నాను అర్థం వ్యాఖ్యంది కాబట్టి అర్థం కూడా అయిపోయింది. మరి ఈరోజు చదువుకుంటున్నాం భారత రాజ్యం రాసిన మహానుభావుడు అంబేద్కర్ దేవుడు అవతలు చదువుకుంటారు. అవతల ఈరోజు మన పిల్లలు లైన్ మంచి డ్రెస్సింగ్, అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్స్, మంచి టిఫిన్ బాక్స్ లో డైలీ వేసిన ఫుడ్, రకరకాల వంటకాలు. ఎంత ఎంత స్వతంత్రం వచ్చిందండి. ఇది రాయడానికి 250 మంది సహాయం తీసుకొని ఒక టీం ఇంచుమించుగా 6 నెలలు కష్టపడి రాజ్యాంగాన్ని ప్రపంచానికి అందించాం. నమ్మేదా నమ్మలేదా కాదు, అలాంటి ఆత్మ ప్రేరణ కలిగిందంటే ఎక్కడ కలిగించాలంటే దేవుడే కదా. దేవుడే కదా. అంబేద్కర్ ఏ కులం, అంబేద్కర్ ఏ మతం, వారసత్వ అందరితో ఏం పని. ఇంకంటే నువ్వు జవాబు చేస్తే అమెరికా అమ్మాయి అవసరం చేసుకోవచ్చు. నీకు బాగుంటాయి సార్. ఎక్కడ తప్పు చేసిన దశ అయినా మహామేధావి రెండవ భార్య జరిపిన రెండవ భార్యగా ఒక బ్రాహ్మణ ఏంటంటే స్లో పాయింట్ ఇచ్చి పడేసిందంటే అయిపోయాడు. చెప్పారు పక్కన, కానీ నమ్ముతాం కదండి మనం స్త్రీలని బాగా. కానీ విశ్వసాంత తగ్గిపోయాడు బాగా కలిసింది. తెలియదు అసలు ఆయనకి లోపలికి చిన్నగా పనిచేస్తుంది అని చెప్పలేకపోయింది. కానీ చెప్పాలి బాగా బయటకు వెళ్తున్నాడు, రాసుకున్నాను వచ్చాడు. అదే ఒక 10 ఏళ్ళు బతుకుంటే కాబట్టి ఉద్దేశాలు మొత్తం ఎలా ఉంటాయంటే దైవ సంకల్పంతో ముందుకు రావాలి. అలా రాని ఆ రోజులు ఎలా ఉంటుందో చెప్పండి. కొలిమి 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 అంటే ఇంకా అర్థం కావాలంటే ఇంట్లోకి పిల్లలు భార్య హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, కష్టం అంతా మర్చిపోతాం కదా. ఇది భర్త యొక్క కోపం. భార్య అనుకుందాం, పోతుంటది ఆ రైతున్నా ఎదుగుతున్నా వస్తున్నారు అలా నుంచి ఓకే వచ్చితే ఒక మంచిది అనుకోవాలి ప్రాబ్లం. మళ్ళీ భార్య భర్త పిల్లలు హ్యాపీగా వాళ్ళ పడితే హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పాటల వాడు కలకలగా వచ్చారు ఇంట్లోకి. ఆ భార్య ఆ రోజంతా ఎలాంటిదంటే కొలిమిలో కాలుతున్నటువంటి పైన నిలబడదు. ఎవరు చెప్పాడు అన్నమాట. కొలిమిలో ఎలా కాలుతున్నది అర్థమేమీ ఉంటుంది. ఇంకా అంటే భార్యని కాల్చుకు తింటానికి వచ్చాడు ఉంటుంటాడు. భర్త ఇంట్లోకి వస్తుంటే వెల్కమ్ చెప్పాలి భార్య. కానీ భర్త ఎలా అవుతుందంటే మంట పెట్టుకుంటాడు. నిజం. ఇలాంటి దుర్మార్గుడు ఈ రోజున లేఖనాలు అన్నారు. అలాంటి బాధని మనవాళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళకి అనువాద సిద్ధాంతంలో పెట్టిన బాధే ఈ రోజు మళ్ళా భర్తలో కూడా కనపడుతుంది ప్రపంచానికి. కాదని ఒక ఆవులాగా పరిస్థితి చాలా అయినా ఇది పరిస్థితి ఉంది. నా మాట ఇంకో పని చెప్తాను. ఏ కావచ్చు కదండి నాకులాగా చెప్తాను. మీ ఆయన వచ్చాను నీ స్థితికి రాదు ఇక్కడ చెప్పిన ఫోన్ చేస్తే మీ ఆనందకి నిజంగా నా మీద గౌరవం ఉంటే మీ ఆనందగా చేయాలి. అన్న పెట్టేసారు. వాళ్ళ తర్వాత కాల్ చేసింది. కాబట్టి నాకు గౌరవం పడితే అర్థం కావట్లేదు. అడిగిందండి, చాలా మంది అడగండి మీ వెనక లేవని అడగ కావాలి అడిగిందండి. కాబట్టి మీ వెనక లేవని మళ్ళీ అంటాడు. అప్పుడు చెప్పినాడు మగాడి మనసు ఉంటుంది. వాటిని మంచాలి అంటే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నిజంగా వారం జనాన్ని మేము తప్పుగా తీసుకున్నాను. నేను అసలు కాపాడాలని వేరే పాలన వాడించి ప్రయత్నం ప్రదేశం. కానీ ఆ వారంలో కట్టే కాకుండా నేను రాక్షసులాగా ఎగతలాగా ఎలా అది కట్టుబడి తెలుసురాను కట్టుబడి వచ్చాను. తర్వాత తీసుకెళ్ళి అన్న చెప్పి మాట్లాడు తీసుకెళ్తా ఏమన్నా చూసుకుంటాను. ఏం కట్టుకోవాలి కథ పొదుకుని తీసుకుంది. ఇంట్లో పొదుకుని తీసుకుంది చెప్పబడుతుంది. ఏంటంటే లేకపోతే కొడుకో నీకు నాకు సంబంధం లేదు, ఇంటికి రా వాళ్ళందరితో మాట్లాడేది అని చెప్పిపోయింది. ఇది బాగుంటున్నారు. వాళ్ళ వైపు రావట్లేదు, పల్లెటూరు రావట్లేదు, 10 నెలలు నాకు పెద్దలతో రాయమని చెప్పాడు.
కుదరలా. నన్ను అడుగుతుంది ఏం చేయమంటారని, అలాగే ముందు అంతే కథం. 3 నెలలని పాపం ఆ మాట గౌరవించి భరించింది కష్టాన్ని. ఈ రోజున మంది మధ్య కూడా కాల్ చేసి ఏమండి ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా మంది బాధపడతారు కదా. ఏమన్నా తీసుకోరమ్మా, మన అంతా వ్యవస్థ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోవడం. అందుకే సహాయం అనేసి. ఎందుకంటే మనిషికి బైబిల్ జ్ఞానం ఉంటే అర్థమయ్యేది. మరి మనిషికి బైబిల్ జ్ఞానం అక్కర్లేదండి. దేవుడి ట్రీట్మెంట్ ఎలా ఉందండి అర్థం కాదు. వ్యవస్థలో ఉంది అక్కడ. రాజస్థాన్ నుంచి సామ్రాజ్యం వచ్చేసింది, బ్రిటిష్ వచ్చి దోసుకుంటాం అంతే. దానితో తెచ్చినట్టు తెలుసా, అది ఒక ప్రాంతాన్ని భూస్థాపన చేసే చట్టం తెచ్చాడు. ఇది చెప్పడం బ్రిటిషుడు వచ్చాడు, తీసుకెళ్ళాడు, ఆయన దాన్ని పెట్టాడు. మరి నువ్వు ఎక్కడ పెట్టావా, నువ్వు ఎక్కడ పెట్టాడు, దోసుకొని పోయింటే చెప్పాడు. పాలిటిక్స్ ఎవరైనా దోసుకుంటాడు. పొలిటీషియన్ అంటేనే బిజినెస్ మ్యాన్. 50 కోట్లు పెడితే 500 కోట్లు అవుతాడు వాడు. కామన్ అది. మరి 200,000 పరిపాలించాడు రామకృష్ణ. ఇంకా చెప్పుకోవాలి. సరే చెప్పుకోవాలి, తప్పే రైట్ పోయిద్దాం. మరి ఇప్పుడు ఏంటి బెనిఫిట్ ఏంటి, మంచిది. దేవుడు ట్రీట్మెంట్ నువ్వు చూడవలసింది మంచిదే. అదే చెప్పాం సౌలు విషయాల్లో, అదే చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు వేసేవాడంటే వేసేయి. పశ్చిమ పిల్లలను దేవుడికి సంబంధించవచ్చు. అర్థం అంటే వేసే నేను చూసుకోవాలండి. అదేంటంటే పిల్లలు సంపాదన దేవుడు దేవుని మనసు వ్యవస్థలు ఉంటుంది. అర్థం కావాలంటే ప్రత్యేకంగా అర్థం. అది ఇంకా చెబుతున్నాను, వీటి నుంచి వృత్తి కలిగింది. ఒకప్పుడు ఫాలో కింద విజయ స్థితి కదండి. ఇదే స్థితి. వారు పెట్టిందే కష్టం, వారు చేసిందే శాస్త్రం. వాళ్ళ పిల్లలకి చదువులు, వాళ్ళ పిల్లలకి అన్ని, ఇలా బానిసలు మొత్తం వాళ్ళతోనే 430 సంవత్సరాలు గడపాలి. అలాంటిది కదా మనవాళ్ళ చట్టం. దాని నుంచి దేవుడు ఆ స్థితిలో మీరు ఎలా వెళ్తున్నారు. మనం లేని కాబట్టి మనకు అర్థం కాదు, ఇంతే అర్థమైంది. 2 కాండము 4వ అధ్యాయం 20వ వచనము, యెహోవా మిమ్మల్ని చేపట్టి మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు, యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా ఉండుటక ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప పరిమిలో నుండి మిమ్మల్ని. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? పాలస్తీనాలో హ్యాపీగా ఉన్న ప్రజలు. మరి అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొనుగోలుకి తెలియదు. పాలస్తీనాకు వచ్చిన తర్వాత, పాలు తేనె ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ పుడతానే, పుట్టి పెరుగుతానే, వాళ్ళకి తెలియదు వారి గుర్తు భాష గురించి. వాళ్ళు వెంటనే అనుభవం లేదు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ భారీ సంఖ్యలో తెగి వచ్చి హ్యాపీగా జీవితాలు గడుపుతుంటే వారితో మాట్లాడుతున్న మాట ఆ మాట, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు ఎలా ఉన్నారు ఈ రోజున? చేపట్టి ఏంటి? రక్షించి. దేవుడు మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించి నేను ఎలా పెట్టాడో మీకు అర్థమవుతుందా? తనకు స్వకీయ జన్మగా ఉండుటకై ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనుప పరిమిలో నుండి. ఎందుకంటే ఇక్కడ ఐగుప్తు దేశముల నుండి సరిపోతుంది కదా, మళ్ళీ ఆ పరిమిలో నుండి ఏంటి? ఐగుప్తు దేశముల వాళ్ళ బ్రతుకు కొలిమిలో కాంతున్నటువంటి కొయ్య లాంటి ఇంగ్లీష్లో రాకముందు పరిస్థితి అదే. భగవత చట్టం నిలబడుతున్న బ్రాహ్మణ చట్టం కింద మిగతా వర్ణాలు మొత్తం నలిగిపోతున్నాయి. అంటే వచ్చాడు, చట్టం చేశాడు, వెలుగు తెచ్చాడు, ఎక్కడి నుంచి మన దేశానికి వెళ్ళిపోయాడు. వచ్చాడు దోషడని చెప్పారు, కానీ వచ్చాడు మాది అతని త్రొక్కలు మాత్రం అన్నాడు. సినిమాలో అలాగే ఉంటుంది తెలుసా మీకు? అలాగే మంచి చూపించడండి. అడిగి చేశాడు. ఈ రోజు ఎవరకట్టారు రాజమండ్రి దగ్గర 3.5 కిలోమీటర్లు పెంచి కాటన్ దా చూడు, ఈస్ట్ వేస్తూ గుర్రం ఎక్కి కాలు లేపుంటుంది. అది మా సోదరులు అడిగినా ఏం సోదరా ఇది అని. ఒక గుర్రం కాలు ఎప్పుడు ఎత్తి తెలుసా? యుద్ధానికి సిద్ధం అంట. కాటన్ దా కేవలం 3 లక్షల రూపాయలు కట్టాడు. ఈరోజైతే ఒక్క పోలవరం ప్రాజెక్టుని మాజీ ముఖ్యమంత్రి గారు ఇంచుమించుగా 5 లక్షల కోట్లు తెచ్చిపెట్టాడు. పూర్తి మహాన్వాడికి కూడా వచ్చాడు. పూర్తి ఏటీఎంలో కేంద్రం ఒకటే ఉన్నాయి.
ఎన్ని లక్షల కోట్లు ఒక ఆనకట్టకి ఇంకా పూర్తి అవ్వాల. కానీ ఒక క్రైస్తవుడు తెలుసుకొని ఇరు ప్రాంతాల పెద్దలతో మాట్లాడి శాలరీ అయితే ఇవ్వలేదు కానీ కాస్త కూస్తూ ఇవ్వగలనని వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని కొంతమంది దగ్గర వసూలు చేసి కేవలం 3.5 లక్షల రూపాయలతో కట్టాడంటే ఎంత గొప్పది. ఎప్పటికీ చెక్కు చెదల కింద ట్రైన్ పైన బస్సు వచ్చి పంట కదండి కాంతం బాగుంది. ఏంటి మరి రాగదా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షం బంగాళాఖాతంలో తొందరగా కలుస్తుందని అన్ని ప్రజలకి 9 లక్షల ఎకరాలకు పంట నీళ్ళు కావాలని ఆయన తలంచాడు. ఇక్కడ కొట్టలేదు, ఇక్కడ వాడిని కనలేదు. ఇంగ్లీష్ వాడికి పుట్టాడు, ఇంగ్లీష్ వాడికి అన్నాడు. వాళ్ళతో పాటు వచ్చాడు, నీకు మేలు చేశాడు. ప్రతి కాలంలో ఆనకట్ట కట్టింది వారే తెలుసా మీకు. కానీ తిరుగుతున్నాం, కానీ పట్టించుకోండి. మన ఊరికి వస్తారు గుంగిపోకండి. కాలేసుకుని పెట్టారు మన సవాలు గుంగిపోయింది. నిజాలు కావాలి. నిజాలు తప్పాలంటే గట్స్ ఉండాలి. గట్స్ ఉండాలి. ఇప్పుడు మనలాగా నాకు తెలుస్తాం. నేను ఎవరు తెలుసా, నాకు ఎవరికో తెలుసా, చంద్ర అట్ట చెప్పు 10 నిమిషాలు వస్తాను కాడికి మరి ఇప్పటికీ అలా కాదు. పాస్టర్ అనుకుంటున్నా చాలా మంది. ఇక్కడ సేపే బైబుల్ అంటే నీకంటే పాస్టర్ అంటారు. అలా ఉంటేనే సంఘం బాగుంటుంది, క్రైస్తవం బాగుంటుంది. నేను ఒక్కటి ఎదైనా పర్వాలేదు, దేవుడు వాక్యం మాత్రం బతకాలి. ఎంత గొప్పదండి. పౌరున్నాడు కదండి, ఆ కాలంలో పుట్టే అంటే అర్థం ఏంటి, ఎంత తక్కువ ఎవరైనా అర్థం అందించుకోవాలి. నేను అర్థమవుతాను మాట్లాడే భాష బైబిల్ చదివితే ఇవన్నీ అర్థమైతే మనకి ఏం నేర్పారు. భాస్కర్ కానీ వైట్ అండ్ వైట్ వేసి మంచిగా ఫుల్ హ్యాండ్ చేసి మరి గుడ్డిలో పోవాలి, గుడ్లు పోవాలి. లాభ చెట్టు పక్కన మాకు చేయమండి. ఎందుకంటే సందాయ పెడితే అది రావాలి పైకి. ఇలా వేసి మంచిగా అబ్బో ఎంత పోషం వచ్చాడయ్యా, దైవాంశ సంబోధుడు. దండం పెట్టారు, కాలు పెట్టేసి అవుతాడు. బైబిల్ చదువు ఏది ఎలా ఉన్నాడు, పౌరుడు ఎలా ఉన్నాడు, ఒక బర్నబాలో ఉన్నాడు. వాళ్ళ గురించి గొప్ప అంటే ఒక చూడండి వీడి దగ్గర అసలు లేదు, వీడు అంతా సరిపడలేదు. ఒక దేవుడండి వీడి దగ్గర ఏముంది, తొక్కగొట్టాడండి వీడి దగ్గర త్వరగా ఉండదు పట్టానికి. అంతా వాస్తవలే కదా మరి. ఇదంతా సార్ 2వ మొదటి 11వ అధ్యాయం. ఈ పాసికలంతా గురించి ఎప్పుడు చెప్పాడు దేవుడు. అందుకే బైబిల్ని బాగా చదివి దేవుణ్ణి అడిగి జ్ఞానం ప్రవహిస్తున్న తీరులో మేము ఎలా పట్టుకోవాలి ప్రభు మాకు నేర్పని 14. ఇది ఆశ్చర్యం కాదు. బాబోయ్ మీరే తక్షణ మాట్లాడతారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెనుక తునక వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు. నేను పరిచయం చేస్తున్నానండి. ఎన్నికొప్పలు వచ్చాము, ఎన్నికొప్పలు వచ్చాము కట్టాను ఆ కుటుంబం. ఆయన ఎంత కష్టమైన చేశాడు, అందరం చెవులు ఇచ్చాడు. అన్ని వ్యవస్థే, అన్ని వ్యవస్థే. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో నువ్వెంతో తెలుస్తానన్నాడు. పెళ్లి చేసి వస్తాను నీకెంత తెలుస్తానంటే ఒక ఇంటర్కాస్ట్ అబ్బాయికి, ఒక ఇంటర్కాస్ట్ అబ్బాయికి 24 బ్లాకులు నిలబడి పెళ్లి చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళాను. కలిగింది ఆమె నాకు జుట్టు చాలా స్ట్రాంగ్ రయ్యి, చాలా మంది ఎగ్గాను. నువ్వు ఏది తెలిసి అంటది, ఎందుకంటే నువ్వు వాటర్లో ఉంటుంది, నువ్వు పాడతాడు, నువ్వు ఎలా ఉంటానని ఉంటుంది. ఇంకా ఇంకేమని లేని మరి ఏం చేయాలి పెట్టింది ఇట్లా అది ఎందుకని అలా చెప్పారు. మరి అలా కనపడితే నేను ఏం చేయమంటారా. జడ్జిమెంట్లకి వెళ్ళి ఏమిటంటాను అడిగినా బాగా తెలుసుకొని ఏం బాధించలేదు, ఏంటి బతకం లేదా అన్నది. ఆ ఇద్దరు బాగున్నారు. 1 సంవత్సరం అయితే అంత బాగుంటారు.
ముందుకెళ్దాం అవి వెళ్తాం తెలుసుకున్న వాళ్ళ సంవత్సరాలు మనలో గుట్టారు. ఇప్పుడు అయ్యగారు ఎంత మంచోడండి, ఎంత పొరుగ్గా మాట్లాడండి, ఎంత గొప్పడు అండి, మరి అప్పుడు ఎంత ఎదవండి. నేను మంచిగా చెప్పాను మీ వాక్యం ఇప్పుడు చెప్పాను. చేసిన మంచి చాలా కనబడుద్ది. ఎక్కడో నమ్మాట బైబిల్లో 11:1 చదువు. నీ ఆహారమును నేల మీద చదువుగా చాలా తినబడి మరలా నీకు నేను వాక్యాన్ని చదివాను. అంతేకాదు సడన్గా గుండు ఏదో దేవుడు దేవత గుడి ఒక అమ్మాయి కన్య, ఒక అమ్మాయి ఆమె కూడా ఆల్మోస్ట్ నాకు భార్య వయసు ఉంటుంది. ఒక అమ్మాయిని కుమార్తెగా స్వీకరించి కన్యాదానం చేశావు. తెలుసు మీకు? నా గురించి తెలియాలంటే తపస్సు చేయాలి. ఎందుకంటే పైన తెలియదు మరి అది మనకేమో మరి ఏదో పోసి నేర్పేది లేకుండా అది పాస్ అవ్వడంగానే మంచిగా అరే అండో ఒరే అండో యేసుక్రీస్తు వారిని నా కొడకన్నా పర్వాలేదు, కానీ ఆ పాస్ వారు మాత్రం ఎవరిని అవ్వాలి. యేసుక్రీస్తు వారిని విషయాలు చుట్టువాడు అంటారు, వాడేమో అట్లా అంటారు. రకరకాలకి నోటు చూసుకుని మాట్లాడతారు. అవన్నీ మన సోషల్ మీడియాలో కనబడుతుంటాయి, మన ఫోన్లో వస్తుంటాయి. కానీ దాన్ని ఖండించం, దాన్ని ఏమన్నా మనం వీటికి ఏమంటే దేవుడు మనం ఏం చేస్తాం? మరి అది యేసుక్రీస్తు అన్నారు, నువ్వేం చెప్తాం? నేనైతే వాక్య రకమైన మరణానికి నెత్తను పెడతాను బయటకు పెట్టి. మరి అదే కదా దేవుడు సత్యంతో అలంకారం అన్నాడు కాదా? కనుక మేము దేవుని పిల్లగా దేవుడు అంటున్నాడు మనల్ని చెలపట్టి నేను మీరు తనకు స్వకీయ జన్మగా ఉండుటకై ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనుప కొలుముల నుండి మిమ్మల్ని ఇనుప కొలిమి భరించాను. చదువు లేక ఆస్తులు పోగొట్టుకొని కొలవంతులతో చెప్పుకోవడానికి కూడా బాధపడుతూ ఈ రోజున వాళ్ళు బతికారు, ఆ రోజు బతికారు. ఈ రోజున వాసిమిష రానంత వరకు దానికి ఎవరు దిక్కండి? మనసోదరుడే దిక్కు. చెప్పుల షాపులు డెవలప్ దిక్కండి, మనసోదరుడే దిక్కు. చస్తే గుర్తుకోవద్దు బతుకుండే ప్రాణాలు, చస్తే తనకి కావండి మనసోదరుడే. బట్టలు ఉతికేది మనవాడే, నిన్ను శుభ్రం చేసేది మనవాడే, కొంత ఒడ్డు పెట్టేది మనవాడే, చెప్పులు కుట్టేది మనవాడే, గుండు గీసేది మనవాడే. వీళ్ళంతా అంటరాని వాళ్ళు, 5వ జాతి వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడండి? చెప్పులు సంపటి పెట్టుకుంటున్నాను పెట్టుకో. చాలా కంపెనీలు ఎవరో తెలుసా? ఏలే గుజరాలే తెలుసా నీకు? తోలాపర్ మొత్తం ఉంది గుజరాత్లో, తోలాపర్ మొత్తం ఏదే తెలుసా నీకు? ఆవును ఇతర దేశాలకు సప్లై చేస్తూ అమ్ముతూ ఇక్కడ మాత్రం గోవులకు మాత్రంగా పరిచయం చేస్తున్నారు. అంటే దొరికింది మన దొరికారు. విదేశాల్లో కోట్ల రూపాయల ఫ్యాక్టరీలు ఉంటాయి ఆవు మాంసం. ఎక్కడ గోమాత మన మానసిక కోసేస్తున్నాం. అది నిజ దేశం ఎవరికి తెలియదు. సోషల్ మీడియా వచ్చినాక ప్రపంచం అంతా చేతులకు వచ్చింది కదా సానే. ఇక ఉందా ఇది రానప్పుడు బతుకు ఎలా ఉందండి? దేవదాసి ఆడపిల్లండి, దేవుడికి అంకితం అంతేకాదు. పటాష్ దేవుడు అంటే గుళ్ళో పూజారి. ఇక ఆ పూజారి దానికి భారీగా పడంతోనే దేవదాసి. మాతంగి ఎప్పుడు తీస్తే అప్పుడు రావాలి తొరంటికి. మాతంగి ఊరు మొత్తానికి మనం ఒక వ్యక్తి వదిలినట్టుగా ఊరిలో మంచి పిల్లలు అందరూ లేపుతారు అంతే దొరలకి. మాతంగులు జోగిని వ్యవస్థ ఇప్పటికీ ఉంది కదా, ఇప్పటికీ ఉంది కదా. లేదా నాకు నేను జోగిని మాతని వ్యవస్థ వ్యవస్థించాను. మన ఇంటి ఆడపరిశ్రమ ఉంటుంది. మరి వారికి పంపించింది ఎవరో చదువులేని మన పిల్లలు మనసులో బాగున్న చట్టాన్ని గౌరవించాలని వాదపడతారు. మరి ఎన్న కోసం రాసి మరి వాదపడతారు. రాసిన వాదపడటం రాయటం కాదు, ముందే నిన్న కోసం రాసి వాత పెడితే కలిగిద్దండి. మనకు చెప్తాం దెబ్బ తగ్గితే వెన్న కోసం పెడతారు మానిద్ది, కానీ వెన్న కోసం రాసి వాత పెడతారు కలిగిద్ది. డబుల్ ట్రీట్మెంట్ అక్కడ చరిత్ర చెప్పలేదండి. చదువు లేదా మా పాస్టర్ గారు చదువు లేకుండా చెప్పాడు. ఏం చెప్తాడు?
పేరును చదువు కావాలిరా. ఆ చదువు దేవుడి వైపు నిలవాలిరా. అదే చదువు లేకపోతే అక్షర జ్ఞానం లేదండి. ఏం చదువుతుంది? ఆమె సంపలో బైబిల్ వేసుకొని ఇంత పట్టేసుకొని ఇంత జోబీలు వేసుకొని ఇక బయలుదేరుతుంది. కొద్దిగా అంటే అయినామో అని అడక్కది. నేను ఆ బిడ్డలు ఉన్నంతకాలం వారికి సంతా వేసేంతకాలం క్రైస్తవుని ఎవరు మనకు తెలియదు. ముందు మనకు సిగ్గున్నాయి. నేను అన్నాను అన్నమాట. బైబిల్ లేదా చూడు, 2:10 ఉందా లేదా? ఎవడైనా అర్థం ఏంటి? పాస్టర్ని గౌరవించిన దేవుడు అక్కడ ఏమంటాడు? ఎవడైనను ఈ బోధను రాజ్య సువార్త ద్వారాలు తెలిసిన జ్ఞాన సువార్త బోధను తేక మీ యొక్కకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వెల్కమ్ పాస్టర్ గారు ఉన్నాయి. మార్క చెట్టు ఊరికి వచ్చింది, నాటు చెట్టు అంట. గుర్తింది మనతో కింద పైన అమ్మ అనగదు. బయటికి చదవరా? నేను చెప్తున్నానా? కాకపోతే నీకు అర్థమే లాంగ్వేజ్ నేను చెప్తున్నా భగవాన్. అక్కడ ఏమన్నాడు? ఎవరైనా ఈ బోధలు తినక మీ ఇద్దరు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, వారికి శుభమని చెప్పవద్దు. అలా చెడితే నీకు కూడా శాపంలో బాగా తగ్గినావు. పాస్టర్ గారు ఇంటికి వస్తుంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. అదే సార్ దగ్గర వాక్యం ఉందా? అయితే వెల్కమ్. లేదు సార్ అక్కడ ఇంటికి వస్తూ ఉండండి. ఏం తింటారు? నెయ్యి పెట్టి తింటారా? తినండి. అడిగి అలవాటు మరి. అంతేకాని బిల్లు కట్టేసి ధర ఇవ్వలేదు. కొంచెం ఫోన్ వస్తుంది, పిలుస్తాం. ఎంత బాగుందండి? గౌరవించినట్టు ఉంది, పొట్ట నింపినట్టు ఉంది, ముసి చేసినట్టు ఉంది. మనం కాపాడుకుంటా ఉంటుంది. ఇది చేయాల్సింది. అప్పుడు అనుకుంటాం ఏంటి ఎప్పుడు ఇంటికి రానిట్లేదు అనుకోవాలి. అప్పుడు అలా మీ దగ్గర వాక్యం లేదు, వాక్యంలో రాసి చెప్తుంది కాదు. మీరు ఏం ఫిట్ కావాలి, చచ్చిపోతుంది. ఇంకా బైబుల్ చదవాలి. అదే విషయం అలాంటి దేవస్థితున్నటువంటి క్రైస్తవమైన దేవుడు కాపాడేదా వాగ్దానం చేసేటువంటి ఈ మరుతరపు శాస్త్రాన్ని పునఃస్థాపితం చేస్తాను అని ఎప్పుడో చెప్పాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల పూర్వమే విషయం ప్రవక్తగా చెప్పిన మాట 60 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజవిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఎక్కడి వెలుగు? చీకటి చేసుకుంటూ మళ్ళా పడతాము. సినిమాలు ప్రారంభిస్తాను రాసిందేవాడు విజయేంద్ర ప్రసాద్. బైబిల్ ఎన్నో మీకు కావాలంటే దగ్గర ఎప్పుడు చేసినప్పుడు బయటికి ఉండదు, వెనకాల ఉంటుంది. అక్కడ చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. మానవ శాస్త్రం ప్రపంచ మానవాన్ని అతలాపతనం చేసి మానవ బ్రతుకుల్లో చీకటిని తొలిపిన కాలుతున్నటువంటి ఇనప కనకలేక మారుస్తుంటే చూడలేని దేవుడు అది అస్తమించని సామ్రాజ్యాన్ని పడ్డాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, తూర్పును ఉదయిస్తున్నాడు. రవి అస్తమించని సామ్రాజ్యం, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులకు వచ్చేతను, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేతను. రాజులు ఎవరు? సంఘ సంస్కర్తలు. దేవుని నమ్మిన నమ్మకపోయినా, ఒక బాలిలో ఒక చట్టం నిషేధించిన, కన్యాశుల్కం నిషేధించిన, వర్ణ సిద్ధాంతం నిషేధించిన, సప్తకూడు మీ ఆనాడు బహుమనాడు ప్రవేశపెట్టిన వీళ్ళంతా మహానుభావులు, రాజులు. చెప్పలేదా అక్కడ? పాఠ్య పుస్తకాలు చదువుకోలేదా వీళ్ళందరినీ? వీళ్ళంతా ఎవరంటే దేశం కొరకు, వీళ్ళంతా కూడా దేశం పరిస్థితి కొరకు వీళ్ళంతా నిలబడ్డారండి. కాదా?
కారణమైన దేవుని పిల్లలు పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయి ఈరోజు చరిత్రలో మహనీయులుగా ఉన్నారంటే ఒకనాడు దేవుని సంకల్పం, ఒకనాడు దేవుని సంకల్పం. నమ్మితేనే పరలోకం కాదు తెలుసా. ఆయన ఎవరు? ఇటలీ దేశం ఎవరు నమ్మారు? నమ్మారు. నీ ధర్మ కార్యములు నేను చూశాను, నీ ధర్మ కార్యాలు చూశా, ధర్మ కార్యాలు చూశా. ఒక వ్యక్తికి విద్యను అందించడం ధర్మం నేను చూశా, ఒక వ్యక్తికి జ్ఞానం అందించడం ధర్మం నేను చూశా. ధర్మకార్యం యేసుక్రీస్తు వారు నమ్మవాళ్ళుగా ఎవరు అడుగుతాడు అన్నా మిలిటరీలో జాయిన్ అయితే పంపాలమ్మా. ఇప్పుడు ఏం చెప్పవాలి? చెప్తాం. ప్రేమ దేవుని పిల్లల, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటే భరోసా. మనువంత శక్తి అంతా నీ మంట కలిపి ఒక రాజ్యం అవబోతుంది. చీకటి జనములను కమ్ముచున్నది. అల్లాడిపోతున్నారు కదండి, అల్లాడిపోతున్నారు. చూసాను దేవుని పిల్లలు, స్వతంత్ర పోరాటంలో ఎంత బాధ ఉందో చరిత్ర చదువుతున్నా అప్పుడప్పుడు చూస్తున్నా నాకు భయం బాధ ఇస్తుంది. తెలుసా తెలుసా దేవుని పిల్లలు, తెలుసా యెహోవా నీ మీద ఉదయించున్నాడు, దేవుడు కాంతి రాబోతున్నది, ఆయన మహిమను నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, వెలుగులకు వస్తారు, వెలుగులకు వస్తారు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. కనుక ఆచారాలకి వివక్ష వారికి ఈ జ్ఞానాలు చెప్పి బైబిల్ దాన్ని మంట కల్పిస్తుంది.